ఏంటి వీణా, న్యూ ప్రోడక్ట్ పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు చేసిన తప్పులన్నీ చిన్న చిన్న నిప్పు కణాల్లా ఒక్కటయి అగ్ని పర్వతంలాగా నిన్ను పేల్చేసే రోజు దగ్గరలోనే ఉంది వీణా. సరస్వతి నిన్ను సపోర్ట్ చేస్తుందన్న పొగరు నీ మాటలో క్లియర్గా తెలుస్తుంది వీణా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే సరస్వతి సపోర్ట్కు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే సరస్వతి కూడా నీకు సపోర్ట్ చేయాలని మనసులో ఉన్నా చెయ్యదు, చెయ్యలేదు. స్ట్రైక్ విషయంలో నువ్వు చాలా ఈజీగా బయటపడి ఉండొచ్చు, కానీ అన్నిసార్లు నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. నీ అసమర్థతతో నువ్వు ఇంకొక్క తప్పు చేసినా సరస్వతి నిన్ను క్షమించదు, అలాగే నిన్ను సపోర్ట్ కూడా చేయదు. ఆ మరుక్షణం నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తొలగించటం, నువ్వు రోడ్డును పడిపోవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. నెక్స్ట్ జరగబోయేది అదే కదా డాడ్. వీణ లాంచ్ అయిపోయే ప్రోడక్ట్ ఎలాగో ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినా అవ్వకపోయినా మనం ఫెయిల్ అయ్యేలాగా చేస్తాం కదా రిషి. దాంతో అమ్మకి వీణ మీద ఉన్న నమ్మకం కాస్త మట్టి కొట్టుకుపోతుంది. అంతవరకు జరిగితే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. ఇలా మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు రిషి. మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, అలాగని దాన్ని ప్రోడక్ట్ విషయంలో టార్గెట్ చేయడం చాలా దారుణం. మావయ్య, ఇప్పుడు నేనేం చేసినా అది మన కంపెనీ నిలబెట్టడానికే కదా. అలాంటప్పుడు నా మీద కక్షలు సాధించడం ఎందుకు చెప్పండి? నువ్వు మా డాడ్ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడినా మేము నిన్ను వదలం వీణా. మమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అంతేనా రిషి? వేరే మాట లేదా? లేదు. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది. మీరు చేయాలనుకున్నది మీరు చెయ్యండి, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఏంటి అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేలా నేను చేస్తాను. మావయ్య గారు చౌటలు పడుతున్నాయా? టెన్షన్ పడకండి మావయ్య, అంత తేలిగ్గా మీ నిజ స్వరూపాన్ని నేనెందుకు బయటపడతాను చెప్పండి.
నేను మీలాగా అనవసరంగా ఆవేశపడ్ను, అలాగని తొందరపడ్ను. కాకపోతే నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడతాను. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోతో మీరు నా దారి కడ్డు రానంత వరకు ఇవి బయటకు రాకుండా నా దగ్గరే సేఫ్గా ఉంటాయి. పొరపాటున నన్ను అందరి ముందు తక్కువ చేయాలని చూసినా, అందరిలో బ్లేమ్ చేయాలని చూసినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. కంపెనీలో స్ట్రైక్ చేయించింది మీరే అని అందరికీ రివీల్ అయిపోతుంది. దాంతో నేను కంపెనీ నుంచి వెళ్ళడం కాదు, అత్తయ్యే మిమ్మల్ని కంపెనీలో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది. వద్దు వీణా, మనకి గొడవలు వద్దు, కాంప్రమైజ్ అవుదాం ప్లీజ్. ఆ వీడియోలు అవి బయటికి రానివద్దు. నువ్వు ఎలా అంటే అలా, మేము నీ దారికి అస్సలు అడ్డురాము. ఇందాకేదో అన్నారే, అగ్నిపర్వతం పేలిపోతుంది అని. నా దారి కడ్డొస్తే నేను అదే అగ్నిపర్వతంలా మారి మిమ్మల్ని పేల్చేస్తాను. భూమ్. ఇంకా ఇక్కడే ఉన్నారే, నన్ను ఇబ్బంది పెట్టకుండా నా ప్రాజెక్ట్ పని చేసుకొనివ్వండి. వెళ్ళండి. నేను భాగ్యం స్టోర్ రూమ్లో బియ్యం కింద పడిపోయి ఉంటే ఎత్తి సంచిలో పోస్తూ మర్చిపోయాను. అంతేకాని నేనేది కావాలని చేయలేదు. మీరేం చెప్పినా వినే స్థితిలో నేను లేను. మీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో నా విషయాల్లో మీరు అస్సలు కలగ చేసుకోవద్దు. కనీసం మీరు నా వస్తువులు ముట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. శ్రీ, కీస్ దొరికాయి కదా, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పటికే మీటింగ్కి లేట్ అయింది. అత్తయ్య, కీస్ ఇలా ఇవ్వండి. అత్తయ్య, అది పర్లేదమ్మా, మీటింగ్ అంటున్నాడు కదా. కంగారులో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఎవరైనా ఇలాగే అంటారు. మన మాట వినరు, నమ్మరు. నేనేం బాధపడడం లేదు. కార్తిక్, వీణా ఫోటోలు చూపించేసరికి ఇంకా పాత జ్ఞాపకాల్లోనే ఉన్నట్టున్నాడు. వీణా మీద ఎంత ప్రేముందో చిన్న టెస్ట్ పెడతాను. పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో చూద్దాం. హలో శ్యామ్, ఎలా ఉన్నావు? చాలా రోజులకు కాల్ చేసావు.
ఏంటి విశేషాలు? వాట్? శృతికి పెళ్ళైపోయినా సరే అశ్విన్ ఇంకా శృతిని ఇష్టపడుతున్నాడా? అది తప్పు కదా శ్యామ్. ఎంత లవర్స్ అయినా వేరొకరితో పెళ్ళైపోయాక వాళ్ళ క్షేమం కోరుకోవాలే కానీ మళ్ళీ గతంలోలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సర్లే, డీప్గా లవ్ చేసుకున్న వాళ్ళు అంత ఈజీగా మర్చిపోవాలంటే కష్టమే అనుకుంటా. నేను అశ్విన్కి కాల్ చేస్తే ఇదే విషయం చెప్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్. మార్నింగ్ నుంచి అలా డల్గా ఉన్నావేంటి? ఇదిగో మళ్ళీ నసపుట్టించే టాపిక్లు టచ్ చేయకు. ఫస్ట్ నీ పని చూసుకో. అది తెలుసులే బాబు. నాకొక డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? నేను వర్క్ చేయడానికి వచ్చాను, డిస్కషన్ పెట్టడానికి కాదు. ప్లీజ్ చెప్పొచ్చు కదా. చెప్పకపోతే జిడ్డులా వెంట పడతావు. సరే ఏంటో అడుగు, నాకు తెలిస్తే చెప్తాను. థ్యాంక్స్ కార్తీక్. మా ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఎలా అంటే లైలా మజ్ను లాగా, సలీం అనార్కలి లాగా. మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే, అలా లవ్ చేసుకున్నారు. కానీ ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైంది. మా ఫ్రెండ్ అశ్విన్ ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. ఇలా వాడు చేయడం రైటో రాంగో తెలియడం లేదు. నువ్వు చెప్పు, వాడు చేస్తుంది తప్పా కాదా? కార్తీక్, ఏంటి అంత డీప్ గా థింక్ చేస్తున్నావు? ప్రాబ్లం ఆర్డినరీది కానప్పుడు సొల్యూషన్ కూడా ఆర్డినరీది అయి ఉండకూడదు. అందుకే టైం తీసుకున్నాను. ఇంకెంత టైం తీసుకుంటావు బాబు, చెప్పు. ఈ సమస్యకి 2 సమాధానాలుంటాయి మాలిని. ఒకటి, పెళ్ళైనా సరే ఇంకా అమ్మాయి భర్తని తన మనసులో పెట్టుకోకుండా మీ ఫ్రెండే లవ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీ ఫ్రెండ్ అశ్విన్ ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశం ఉండడం తప్పు అని చెప్పడానికి ఆమెపై లేని ప్రేమ చూపిస్తుండొచ్చు. రెండోది, ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక అబ్బాయి తన మనసులో ఉన్న ప్రేమని తుడిచేసినట్టుగా ఆ అమ్మాయి మనసులో ప్రేమని తుడిచేయమని ఒకేసారి చెప్పలేడు. కాబట్టి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆ అమ్మాయి మనసులో తన మీదున్న ప్రేమని తన భర్త మీదకు మళ్లించేందుకు ట్రై చేస్తూ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఉద్దేశాలు 2 మీ ఫ్రెండ్ ద్వారా నీకు తెలిసుండకపోవచ్చు. నా విషయంలో నీ ఉద్దేశం ఏదైనా సరే బావా, రిషిని నా భర్తగా ఏనాడు ఒప్పుకోలేను. అలాగే నీ పక్కన మరో అమ్మాయిని నేను ఊహించలేను, సహించలేను. సూపర్ గా చెప్పావు కార్తీక్. అదే ఫ్లోలో నువ్వు చెప్పిన 2 అభిప్రాయాల్లో ఇప్పుడు మా అశ్విన్ గాడి మనసులో ఏదుంటే కరెక్టో చెప్పు. యూర్ రాంగ్ మాలిని. ఎస్, యూర్ రాంగ్. హౌ? మీ ఫ్రెండ్ మనసులో ఏదుండాలో ఏముందో నేనెలా చెప్పగలను? ఒకవేళ ఊహించి చెప్పినా అది సంస్కారం అనిపించుకోదు, తప్పే అవుతుంది.
అశ్విన్ ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇన్ కేసు ఉంటే నా నిర్ణయం ఏంటో నీలాంటి వాళ్ళతో ఓపెన్ అవ్వను. ఏం చేయాలో అదే చేస్తాను. కార్తిక్, బావ మనసులో ఏముందో తెలుసుకోవాలని మాలినికి ఎందుకు అనిపించింది? బావని తన వైపుకు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. స్వచ్ఛమైన పాలని విరగ్గొట్టినట్టు బావ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేయాలని చూస్తుందా? అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నావు. నా మాట విని మర్యాదగా వీడియోలు ఇచ్చేసే. మీ మాట వినాలంటే మీరు 10 మంది ముందు మీ తప్పు ఒప్పుకొని తలదించుకొని చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? అంతా ఒప్పుకుని జైల్లో చెప్పకూడదు తినమంటావు నన్ను? వీణా, నా కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం నీకు? వదులు. నా మీదకెత్తిన చెయ్యి దించకపోతే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. దేవుడా, ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసి సక్సెస్ అయ్యేలా చేసి నన్ను గెలిపించు తండ్రి. తదాస్తు. శ్రీ, నువ్వు విన్నావా? దేవుడు తదాస్తు అన్నాడు. తదాస్తు అన్నది దేవుడు కాదు వేదా, ఈ మాలిని. మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు ఈ మాలిని బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తదాస్తు అన్నాను కదా, మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. కావాలంటే చూడండి. అదే అనుకున్నాను, దేవుడు వాయిస్ ఏంటి మాలిని వాయిస్ లా ఉంది అని. అవును వేదా, నువ్వు రెడీ చేసిన ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పు. అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రోడక్ట్ ని ఒక డిఫరెంట్ మెటీరియల్ తో తయారు చేయబోతున్నాం. ఎలా అంటే, సపోజ్ క్లాత్ మీద వాటర్ గానీ ఏదైనా మరక గానీ పడిందంటే అది బయటికి కనిపించదు. ఇమ్మీడియట్ గా క్లాత్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇది మన కంపెనీ తరపు నుంచి లాంచ్ చేయడం నిజంగా ఇది మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. ఏంటి వేదా, ఇంత గొప్ప ప్రోడక్ట్ గురించి అంత సింపుల్ గా చెప్పేశావ్? అమ్మో, వేద అంటే ఏమో అనుకున్నాను కానీ మామూలు థాట్ కాదు. నీ ఆలోచనకి టేక్ ఏ బావ్. థ్యాంక్ యూ మాలిని, థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా నచ్చిందా నీకు? నచ్చడం కాదు, మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే
ఇరగదీసి కొమ్మేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మాలిని మాటే ఆ దేవుడి మాట. ఇందులో మీరే గెలుస్తారు. మార్కెట్ మొత్తం మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా లాభాలంటావా? లెక్క పెట్టడానికి మన స్టాఫ్ కూడా సరిపోరు. చూస్తూ ఉండు. ఏంటి శ్రీ, నేనేదో తిడుతున్నట్టు ఫేస్ అలా పెట్టావు? ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందని విష్ చేశాను. నేను హర్ట్ అయ్యాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. ఎందుకు? హస్బెండ్ని నాకు కూడా ఇంతవరకు ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు. నీకు మాత్రం అడగగానే చెప్పేసింది. సర్లే. శ్రీ, ఏంటిది? ఇంకేంటి వేదా, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, నా బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు నాకింకో 2 బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఎవరా ఇద్దరు? మా 2 అత్తయ్యలు. పార్వతీ అత్తయ్య ఎలాగూ ఇంట్లో నాతోనే ఉంటారు కాబట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ నాకెప్పటికీ ఉంటాయి. ఇంక మిగిలింది సరస్వతి అత్తయ్య. నీ బ్యాడ్ లక్ వేదా, మా అమ్మ ఊర్లో లేదు. ఇప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కష్టం. మనసుంటే మార్గం ఉంటుంది శ్రీ. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏంటమ్మా సడన్ గా కాల్ చేసావు? అత్తయ్య, కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ పనులు పూర్తి చేశాను. మీరు నన్ను ఆశీర్వదిస్తే మిగిలిన విషయాల్లో నేను ప్రొసీడ్ అవుతాను. నువ్వు వీణా నాకు 2 కళ్ళమ్మా. మీ ఇద్దరికి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ధైర్యంగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మాలిని. నిలబడి ఒకటే కాళ్ళు నొప్పులు. అవునా? సరే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి శ్రీ? ఎక్కడికి లేదులే, వస్తానుండు. అసలే అత్తయ్య మనసు చాలా సున్నితం. చిన్న విషయాలకు కూడా ఫీల్ అవుతారు. అలాంటిది శ్రీ అత్తయ్య మీద చాలా కోప్పడ్డాడు. పైగా ఏదో పెద్ద తప్పు చేసినట్టు నిందించాడు. పాపం ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. అందుకే అనుకుంటాను, రోజు మేమెప్పుడెప్పుడు ఇంటికొస్తామా అని ఎదురు చూస్తూ హాల్లోనే ఉండే అత్తయ్య ఇవాళ లేరు, గదిలో ఉన్నట్టున్నారు. ఇంకోసారి అత్తయ్యతో అలా బిహేవ్ చేయొద్దని శ్రీకి చెప్పాలి. ఇలా రావేదా? అయ్యో, ఏం చేస్తున్నావు శ్రీ? నువ్వే కదా కాళ్ళు నొప్పులన్నావు. అంటే పాదాలు వేడి నీళ్లలో పెట్టి మర్దన చేస్తే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతావు. అప్పుడు నీకు ఏ పెయిన్ తెలీదు. ఇప్పుడెందుకు శ్రీ ఇవన్నీ? ఎందుకంటావేంటి వేదా? భార్య కాళ్ళు నొప్పులతో ఉంటే వేడి నీళ్లతో మసాజ్ చేసి పెయిన్ రిలీఫ్ ఇవ్వడం భర్తగా నా రెస్పాన్సిబిలిటీ కాదనుకో. ఉదయం వేద ఏవో ఫైల్స్ మర్చిపోయి వెళ్ళింది. తను వచ్చినట్టుంది, వెళ్ళిస్తాను.
కొంతకాలం నీకు ఇలా సేవలు చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను వేద. అప్పుడు నాకు బెస్ట్ హస్బెండ్ అవార్డు కూడా వస్తుందేమో. ఇంకా చాలే శ్రీ, నీతో ఇలా చేయించుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసారంటే ఇంకా అంతే. వేద మొగుడితో సేవలు చేయించుకుంటుంది అని అందరికీ చెప్తారు. అలా అలా న్యూస్ కాస్త ఆఫీస్ వరకు వచ్చిందనుకో ఇంకా అంతే. శ్రీ సార్ భార్య కొంగుచాటు మనిషి అని అంతా కోడేకొస్తారు. ఆ తర్వాత నన్నంటే మాత్రం నేను ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను. ఎవరే కోడే కూసేది? నా పెళ్ళం నా ఇష్టం. మర్దనా చేసుకుంటాను, ముద్దులే పెట్టుకుంటాను. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా భార్యకి నేను సేవలు చేయకూడదా ఏంటి? శభాష్ భాగ్యం, నువ్వు ఎక్కడ దొరికిపోతావని తెగ టెన్షన్ పడిపోయాను. ఇక నుంచి టెన్షన్ నువ్వు కాదు, అది పడుతుంది. దాని కష్టం వృధా అయిందని బాధపడి పిచ్చిదైపోతుంది. డాడ్, ముందు హార్డ్ డిస్క్ తీసి స్మాష్ చేసేయండి, ఓ పని అయిపోతుంది. అది మనల్ని వెర్రి పప్పలను చేసిందిరా అన్నయ్య. చా, వీణకు కావాలనే ప్లాన్ చేసి ఉంటుంది డాడ్. హార్డ్ డిస్క్ని దాచిపెట్టి ఇలా గేమ్స్ ఆడుతుంది. కాలీఫ్లవర్ ని ఇలా వేస్ట్ చేశారేంటి పిన్ని? మార్కెట్కి వెళ్ళి స్పెషల్ గా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను పిన్ని. ప్రామిస్, నీ మీదొట్టు. కాకపోతే దీన్ని కర్రీ కోసమో పకోడీ చేద్దామనో తీసుకురాలేదు. నన్ను ఓడించాలని చూస్తూ వాళ్ళే ఓడిపోతూ ఉంటారే, అలాంటి లూజర్స్ చెవిలో పెట్టుకోవడం కోసం గిఫ్ట్ ఇద్దామని తెచ్చాను. హౌ ఇస్ ఇట్ మావయ్య గారు? వీణా, డాడీ ఫేస్ చూసి లూజర్ అంటావేంటి? అయ్యో, నేను మావయ్య గారిని లూజర్ అనలేదే. అలాంటి లూజర్స్ గురించి చెప్తున్నాను. నిజం కూడా అదే. కాబట్టి ఇక నుంచి ఇండైరెక్ట్ అటాక్లు ఉండవు, డైరెక్ట్గానే నా ఫైట్ ఉంటుంది. ఎందుకంటే నా కష్టాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. అది జరగని పని. నా హార్డ్ డిస్క్ని కొట్టేయడం అంత ఈజీ కాదు. కావాలంటే మళ్ళీ ట్రై చేయండి, మీ లక్ని టెస్ట్ చేసుకోండి.
గుడ్ లక్ టు యు ఆల్. ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అయ్యే వారం రోజుల ముందు నుంచే పబ్లిసిటీ అద్దరిపోయేలా చేయాలి. ఈ వీణా అంటే సొసైటీలో అందరికీ తెలియాలి. నేషనల్ వైడ్గా మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవాలి. అండర్స్టాండ్? మేం కుట్ర చేసామన్న వీడియో నీ దగ్గరుందన్న ధీమాతో కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వీణ, ఏ ప్రోడక్ట్స్ వల్ల అయితే నీకు పేరు వస్తుంది అనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్స్ని బయటికి రాకుండా చేసి తీరుతాను. తలకిక్కిన నీ పొగరని నేలకు తెంచుతా. నా ప్రోడక్ట్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు మేనేజర్. ఇది పొగరుతో చెప్తున్న మాట కాదు, నా టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట. తప్పకుండా మన కంపెనీ టాప్ 10లోకి వెళ్లాల్సిందే. దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. మార్కెట్లో ఎలా ప్రమోషన్స్ తీసుకురావాలి? కొంచెం పక్కకు జరగమ్మా. అత్తయ్య, పాలా? నేను తాగే గ్లాసులో తాగాలంటే ఒక స్టేచర్ ఉండాలి. వీణా లాంటి చీటర్కి గ్లాస్ ఇచ్చి నా ఇంపార్టెన్స్ తగ్గించావు పార్వతి. వీణ తాగుతున్నా అది మీ మావికిచ్చే గ్లాస్ అని కూడా చెప్పకుండా తమాషా చూస్తూ నిలబడ్డావు పార్వతి. నన్ను ఇన్సల్ట్ చేసావు పార్వతి. మార్నింగ్ నుంచి ప్రోడక్ట్ వర్క్లో ఉన్నాను అత్తయ్య. ఒకటే కాల్స్. కాస్త నీరసంగా అనిపిస్తే తట్టుకోలేక అలవాట్లో తాగేశాను. ఏమనుకోకత్తయ్యా? అవును, ఇంతకీ ఎవరికి తీసుకెళ్తున్నారు పాలు? మీ మావయ్య కోసం తీసుకెళ్తున్నానమ్మా. పర్లేదమ్మా, తాగేసావు కదా, నేను మళ్ళీ తీసుకెళ్తానులే. మావయ్య ఇంట్లోనే ఉంటారు కదా అత్తయ్య, కొంచెం లేట్ అయినా తట్టుకుంటారులే. నాలాగా రాత్రి పగలు కష్టపడి ఏం పని చేయట్లేదు కదా. నేను పని లేకుండా ఉండేవాణ్ణి, నువ్వు మాత్రం పని చేస్తున్నావనే కదా నీ ఉద్దేశం? అయినా దీనికి ఉండాలి బుద్ధి. దాని మొగుడికి ఇవ్వాల్సిన గ్లాసుని అది తీసుకుంటుంటే వద్దని, నా తర్వాతే ఎవరైనా అని అది మావయ్య గారి గ్లాస్ అని చెప్పకుండా బొమ్మలా నిలబడింది. మావయ్యకి బాగా మండుతున్నట్టుంది. పార్వతి, గాడిదని గుర్రాన్ని ఒకే గట్టి కట్టేసినట్టు ఇంటి పెద్దనైనా నన్ను ఇంట్లో కూలీ మనిషి లాంటి వీణని ఒకేలా ట్రీట్ చేసావు కదా. చెప్తా నీ సంగతి. ఏమండి, ఏమీ అనుకోకండి, కొంచెం ఆలస్యమైంది, పాలు తీసుకోండి.
ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో తెలీదా? మధ్యలో ఎవరు వస్తే పాలిచ్చేస్తావా? ఇది కళ నిజమా? నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నావేంటి రిషి? దీంట్లో తప్పే ఉంది. నా భార్య హెల్త్ గురించి నేనే కదా కేర్ తీసుకోవాల్సింది. ఇలా ఆలోచించే అలవాట్లు మీకుండవే. ఎంతసేపు నన్ను ఎలా డీగ్రేడ్ చేయాలనే కదా మీరు చూస్తూ ఉంటారు. అవే మాటలు వీణా. కోపం వచ్చినప్పుడు ఎన్నో అనుకుంటాం. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? మనం ఎంత కాదనుకున్నా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను నీ భర్తనే. ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు నాతో మంచిగా కలిసిపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఉంటాను తెలుసా. ఏదో తేడాగా ఉందండి. కొత్త డ్రామా ఆడుతున్నాడంటే ఏదో ఉందన్నమాట. ఓహో, ఇదంతా ప్లాన్డ్గా చేస్తున్నారన్నమాట. రిషి, నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మార్పు వచ్చేసింది వీణా. బిలీవ్ మీ, నీ ముందున్నది ఇప్పుడు మారిన ఋషి. అదే నిజమైతే నేను చాలా హ్యాపీ రిషి. నువ్వు ఇలాంటి కన్సర్న్ చూపించాలని నేను డే 1 నుంచి ఎదురు చూస్తున్నాను, కోరుకున్నాను. అయ్యో, ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను. ఆఫీస్కి టైం అవుతుంది. అరే, బట్టలన్నీ కింద పడిపోయాయే. రిషి ప్లీజ్ కొంచెం సర్ది పెట్టవా? అరే వై నాట్ వీణా, ఇంకా ఏం చేయాలో చెప్పు, చేస్తా. రే, పెన్ డ్రైవ్ సంపాదించరా అంటే చీరలు మడత పెడతామేంట్రా? ఛే! వీణా, మొత్తం సర్దేశాను. థ్యాంక్ యూ రిషి.
షో ఆఫీస్కి లేట్ అయినప్పుడే అన్ని ఇలా పడిపోతున్నాయని రిషి. అరే ఫీల్ అవ్వకు వీణా, మై హూనా. నేను ఆడతాను, నువ్వు అలా కూర్చొని రిలాక్స్ అవ్వు. ఇది నన్ను చూసి కావాలని గేమ్ ప్లాన్ చేస్తుంది. ఇదిగో వీణా, మొత్తం అన్నీ ఏరేశాను. థ్యాంక్ యూ సో మచ్ రిషి. రిషి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా? అవును వీణా. అయితే లంచ్కి బిర్యానీ తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. ఓకే, డబ్బులు ఎందుకు? నా కోసం తీసుకో రిషి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బిర్యానీ మర్చిపోవద్దు. బాయ్. వేలే బుట్టలో పడేశాను. నీ కొడుకు కుక్కలాగా నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కాదు కాదు, కూర్చోబెట్టాను. చూసావు కదా, ఆధారాల కోసం వెతకడం కాదు, ఆడదాన్ని గౌరవించడం నేర్చుకోండి తండ్రి కొడుకులిద్దరు. ఇంట్లో అందరికంటే స్ట్రేచర్ ఉన్నోడిని ఫస్ట్ ప్రియారిటీ నాకే ఉండాలని అనుకుంటావు కదా. నీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటావు కదా. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే అలాంటి వాళ్ళని నా కాళ్ళ కింద కూర్చోబెట్టాను. నీకు కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకోవడం ఇష్టం కదా. బై ద వే, నా చీరల్ని, పెట్టికోట్స్ని, ఇన్నర్స్ని అన్నిటినీ చాలా చక్కగా మడత పెట్టి రూమ్ అంతా క్లీన్ చేసే మంచి పని మనిషిని పంపావు. వెరీ గుడ్. ఇందాకే బిర్యానీ తీసుకురమని నీ కొడుక్కి డబ్బులిచ్చాను. నాకు పని మనిషిని సప్లై చేసినందుకు టిప్ కింద ఇది ఉంచు. నీ కొడుకుని నా దగ్గరికి రాయబారం కోసం పంపావని నాకు తెలుసు. నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. ఆఖరికి ఇంట్లో కూర్చొని మీడియేటర్గా మారిపోయావు. డాడ్, చూసావా వీణని ఎలా ట్రాప్ చేశానో? మధ్యాహ్నం లంచ్ కలిసి చేద్దాం రమ్మంది. అప్పుడు నెమ్మదిగా ప్రూఫ్ లాగుతాను. సిగ్గులేదురా దాని పట్ల మడత పెట్టడానికి? నువ్వు దాని ట్రాప్లో పడి నా పరువు తీసావు కదరా. ఛీ! ఎవరి కోసం బాబాయ్ గుమ్మం వైపు చూస్తున్నారు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంటికి రమ్మని చెప్పానమ్మా. అతను ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా.
ఆ పర్సన్ నాకు తెలుసా? తెలుసు. పేరు చెప్పు బాబాయ్. చెప్పడం దేనికి? డైరెక్ట్గా మనిషినే చూడు. కార్తిక్ గురించి ఇంతగా బిల్డప్ ఇచ్చాడంటే నా మనసులో కార్తిక్ ఉన్నాడని బాబాయ్కి డౌట్ వచ్చిందా? రా కార్తీక్, రా కూర్చో. హాయ్ కార్తిక్. హాయ్ అంకుల్, మనం సప్లై చేయాల్సిన మెటీరియల్ తాలూకా ఫైల్ మీరు ఒకసారి చూసి ఓకే అంటే. ఎప్పుడు బిజినెస్ గురించి ఏం మాట్లాడతావు కార్తీక్? కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడదాం. పర్సనల్ విషయాలా? బాబాయ్ అన్నది కరెక్టే కార్తిక్. లైఫ్ అంటే బిజినెస్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా పట్టించుకోవాలి. మాల్ని, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. వెళ్ళమ్మా. చెప్పండి అంకుల్. మా దూర బంధువు బుజ్జక్కకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసే బాధ్యత నాకు అప్పగించింది. ఆ అమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ ఏవీ నచ్చట్లేదు. అందుకే ఈ విషయం నీతో మాట్లాడదామని పిలిచాను. నేనేం చేయగలను అంకుల్? నీకు తెలిసిన ఫ్రెండ్స్లో మంచి సంబంధాలుంటే చెప్పు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పండి అంకుల్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఏ నేను బాలేనా? మా అమ్మాయి మాలిని చాలా అందంగా ఉంటుంది, పెళ్లి చేసుకో కార్తీక్ అని అనాల్సింది పోయి బుజ్జక్క కూతురంట. బుజ్జక్క కూతురు. నీలాంటి కలర్, నీలాంటి క్యారెక్టర్ ఉండాలి. సరే అంకుల్. ఆ అబ్బాయి టోటల్గా నీలా ఉండాలి. అది నువ్వే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కార్తీక్ లా ఉంటే సూపర్ అంట. కార్తీక్ నావాడు. సరే అంకుల్, ఫ్రెండ్స్లో ఎంక్వైరీ చేసి చెప్తాను. అలాగే బాబు, కొంచెం తొందరగా గుడ్ న్యూస్ చెప్పు. నీ వెంట తిరిగి నా గురించి పట్టించుకో, కానీ ఊర్లో వాళ్ళందరికీ పెళ్లి సంబంధాలు చూస్తావా? నీ కాఫీ ఇవ్వను. అమ్మా మాల్ని, కాఫీ తీసుకురా. పాలు విరిగిపోయాయి బాబాయ్. పర్లేదు అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఆగా, కూర్చో కూర్చో కూర్చో. కనీసం మంచినీళ్ళైనా ఇవ్వమ్మా. తెస్తున్నాను బాబాయ్. అయ్యో సారీ కార్తీక్. చూసుకోవాలి కదమ్మా. వస్తాను అంకుల్. ఓకే బాబు. నాకు అర్థమైందిలే మాల్ని, నువ్వు ఇష్టపడే కార్తీక్కి సంబంధం చూడమని పని అప్పగించానని నా మీద కోపం కార్తీక్ మీద చూపించావన్నమాట. ఇంకా ఇక్కడే ఉంటే మిగిలిన నీళ్లు నా మీద పోస్తుందేమో. అమ్మో.
కదిపే ప్రతి పాము, నేను వేసే ప్రతి స్టెప్ ఎండి సీట్ కోసమే. నా గెలుపంతా ఇందులోనే ఉంది. ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఆ వీణ దగ్గరున్న పెన్ డ్రైవ్ మన చేతిలోకి వస్తుంది. అప్పుడు ఆ వీణకి మనం బెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఎస్ డాడ్, ఆ పెన్ డ్రైవ్ ఉందానే నన్ను ట్రాప్లో పడేసి తన పనులు చేయించుకొని ఇన్సల్ట్ చేసింది. రివెంజ్ తీర్చుకోవాల్సిందే. రిషి, మేనేజర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేనేజర్ చెప్పినట్టు జరగాలి. ఎక్కడ చూసినా మన ప్రోడక్ట్ గురించే మాట్లాడుకోవాలి. పబ్లిసిటీ పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేయండి. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటివి చేయలేకపోయామే అని సిగ్గుపడాలి. నేను ట్రెండ్ సెట్ చేస్తే అది ఎవరైనా అందుకోవడానికి ఒక జనరేషన్ టైం పట్టాలి. అది నా స్ట్రాటజీ మేనేజర్. అర్థమైందా? పిన్ని, తిన్నాను, నువ్వు తిను వెళ్ళి. చూసారా అది నన్ను ఎంత నీచంగా మాట్లాడుతుందో. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎగిరెగిరి పడుతుంది. ఈ రాత్రికే ఆ దీపాన్ని నార్పబోతున్నావని వీణకి తెలీదు పాపం. రేయ్, చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకేరా అన్నయ్య. ఏది ఏమైనా సరే ఈ రాత్రికి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. దాని సమస్య క్లోజ్ అవ్వాలి.